సో ఇదే మధుమిత చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ. ఇది తన పాల బాటల నిప్పులు. చిన్నప్పుడు తన మొలతాడు కట్టిన బిళ్ళ. ఇది తన స్కూల్ బ్యాచ్. తన కాల కడియాలు. ఇచ్చేసావా? మొట్టమొదట మధుమిత పాలు తాగిన కొమ్ము చెంబు. విసు భలే షేమ్ అయిపోయిందిరా. ఏరా ఏమైంది? వైషు కోసం స్టేట్స్ నుంచి కావాల్సిన లిప్స్టిక్ నెయిల్ పాలిష్ తీసుకొచ్చాను. వైషు ఏమో హెర్బల్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తానని చెప్పింది. ఫూలిష్గా బిహేవ్ చేసావు కదరా. ముందు తను ఎక్కడికైనా ఏకాంతంగా తీసుకెళ్ళు, మాట్లాడు. నీ గురించి తన గురించి నువ్వు తెలుసుకోండి. దెన్ యు గో ఫర్ ఎ గిఫ్ట్. ఏకాంతంగా బయటికి తీసుకెళ్తావా? రే భయంగా ఉందిరా. నాకు ధైర్యం చెప్పి పంపిన వార్తావరా. నీ దాకా వచ్చేసరికి భయం వేస్తాను చూసావా? అదేరా నవ్వు, తీయనైన అవస్థ. ఎంజాయ్, అనుభవించు. హలో వైషు. నమస్కారం. నమస్కారం వైషు. 1 సెకండ్. మీకు ఇష్టమైన కలర్ ఏమిటో చెప్పనా? పసుపు. తెలుపు. వైషు మీ లక్కీ నెంబర్ ఏమిటో చెప్పనా? 7. 1. వైషు ఒక్క నిమిషం. మీకు నచ్చిన యాక్టర్ ఎవరో చెప్పనా? వెల్ కమల్ హాసన్. కాదు, షారుఖ్ ఖాన్. దీనివల్ల మీకేం తెలుస్తుంది? నా గురించి అన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది. కరెక్ట్. ఎందుకంటే మీ గురించి నాకు ఏమీ తెలియదు కనుక. అందుకని ఇవాళ సాయంత్రం మన ఇద్దరం కలిసి తాజ్ హోటల్ కి వెళుతున్నాం. డిన్నర్ చేస్తున్నాం. మనం చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఓకే? వైషు బాయ్. ఎవరు? వైషు కీప్ క్వైట్. ఎవరక్కడ? ఇదిగో వస్తున్నాను. నెత్తి మీద ఒకటి ఇచ్చానంటే ఇంకా మాట పలుకు లేకుండా నువ్వా బాబు? ఏమిటి రాము? ఏలేదు బామ్మ, ఏకాంతంగా మాట్లాడుకుందామని వైషుని పిలిచాను. వైషు భయపడింది. అదా వైషు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లోపలికి వెళ్ళి తను ఏమైనా అమెరికా అమ్మాయా? నువ్వు పిలవగానే వెంటనే నేను వస్తున్నాను రావడానికి. తను బ్రాహ్మణ ఇంట్లో పెరిగిన పిల్ల. అది కాకుండా ఎక్కడో ఏదో గుడికి వెళ్ళాలని కూడా అంది. కానీ ఇప్పుడు నీతో ఎలా వస్తుంది? రాదు రాము. గుడికా? వెరీ హోమ్లీ. మరి I like it very much. బామా. అరే రే 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 రే, పట్టు పంచా షర్ట్ వేసుకుని ఎక్కడికి బయలుదేరావు? గుడికి వెళ్తున్నాను బామా. గుడికా? పుణ్యం, వెళ్ళరా. వైషుని పిలవండి బామా. వైషు ఎందుకు? మీరేగా బామా అన్నారు సాయంత్రం వైషు గుడికి వెళ్తుందని. అందుకే నేనే జాగ్రత్తగా తీసుకెళ్లి తిరిగి తీసుకొద్దామని. చాలా బాగుంటాయి. అవును బామా, వైషుని పిలవండి. దాదా తను ఇప్పుడు రాలేదు. ఏ? ఈ విషయాలన్నీ నీతో చెప్పమంటే ఎలా? 2-3 రోజులు తను రాదంటే అర్థం చేసుకోవే. ఏమని పట్టుపడితే ఎలా? ఇదంతా ఆడవాళ్ళ వ్యవహారం, అర్థం చేసుకోవాలి. అవును. పర్వాలేదు బామ్మ. సరే, 3 రోజుల తర్వాత నేను తీసుకెళ్తాను. ఓకే, వస్తా బామ్మ. చచ్చాను. ఇదిగో వస్తున్నా. హలో, నేను రాను. ఏమిటి? బామ్మ చెప్పారు యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఉమెన్స్ ప్రాబ్లమ్ అని. ఏమిటి? దట్ 3 days ప్రాబ్లం. 3 days ప్రాబ్లం? దేవుడా, దానికి ఏమిటి ఇప్పుడు? ఇటువంటి టాపిక్ మాట్లాడడం లేడీస్కి ఇష్టం ఉండదని తెలుసు. బట్ ఆమె డాక్టర్. ఈ సమయంలో ఆడవాళ్ళకి వచ్చిన నొప్పి కష్టాలు ఏమిటో నాకు తెలుసు. అందుకే దీనికి సరైన మాత్రలు తీసుకొచ్చాను. ఎందుకంటే మీరు ఎందుకు వెనకాడుతున్నారో నాకు తెలుసు. మీకు ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇష్టం ఉండదుగా, అందుకే న్యాచురోపతిని తీసుకొచ్చాను. మెంతులు ఇవో ఇప్పుడు వేడిలో కలుపుకుని మీరు తాగితే 10 నిమిషాల నొప్పి గిప్పి ఎగిరిపోతుంది. తీసుకోండి. ఓకే, గుడ్ నైట్. టేక్ కేర్. అయ్యో మిస్టర్ తెల్లబాబు. అయ్యా, ఏమిటిది? కొబ్బరన్నం. నేను అది అడగలేదు. విడిపోయింది మీ కూతురు 20 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఆ సంతోషం మీ మొహంలో కనిపించట్లేదు. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లము అయి ఉండొచ్చు, ప్రాబ్లం కాకపోను వచ్చు.
ప్రాబ్లం వచ్చినప్పుడు నవ్వటానికి వీలవుతుందా లేక నవ్వితే ప్రాబ్లం తొలగిపోతుందా? ప్రాబ్లం పారిపోవడం జరుగుతుందా లేక పారిపోతే ప్రాబ్లం తీరిపోతుందా? ప్రాబ్లం అనేది వస్తే అదే పెద్ద ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ గురించి అతిగా మాట్లాడుతున్నారు కనుక మిమ్మల్ని ఆటలోంచి తొలగిస్తున్నాం. ఏమిటని ఆవిడ్ని అడుగుతాను. ఏమిటా మా ప్రాబ్లం? ఇవాళ నేను మౌన వ్రతం మాట్లాడకూడదు. మాట్లాడకూడదు అంటూ మాట్లాడుతున్నారు. తను మొదటిసారిగా మౌనం పడుతుంటది కాబట్టి రూల్స్ సరిగ్గా తెలియవు. అదే తెలియకుండా అవును. నువ్వు తినమ్మా. ఏముంది ప్రాబ్లం? ఇంట్లో కూతురు పెళ్లి, మరి కన్నవాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదండి పెద్దబాయ్ గారు. అది ఉంటుంది. ఏమిటా నువ్వు కాస్త గలగలమంటూ నవ్వరా? గల 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 వాట్ ఆ, కీప్ క్వైట్. Stop. మనం మాత్రమే నవ్వుతున్నాం, ఆంటీ నవ్వట్లేదేంటి? నవ్వి షోలే పిక్చర్ లో గబ్బర్ సింగ్ లా నవ్వుతున్నారు. అంత ఆవేశం ఉండకూడదు. అవును, వైష్ణవేది? దానికి కొంచెం ఒంట్లో బాలేదు, వస్తుంది. అయ్యో, ఏమైంది? డాడీ ఊరుకోండి మీరు, అదంతా ఆడవాళ్ళ వ్యవహారం. మీరు భోంచేయండి. అదే పెద్దబాయ్ గారు, బయట చేసిన పులుసు ఉంది, కాస్త రుచి చూస్తారా? ఏం బాబు? ముందు నాకు కొంచెం వెయ్యండి. నీకేం ఇచ్చేరా. ఏమిటి మధు, నా పళ్ళెలో తింటున్నా? ఇది ఇండియన్ ట్రెడిషన్. భర్త పిల్లల్లో భార్య తింటో సంప్రదాయం. నువ్వు నేను వేరువేరు కాదనే సంగతి. ఇట్స్ సైన్ ఆఫ్ లవ్. మొహమాట పడక జూను, చక్కగా తిను. వైష్ణవ్ వచ్చింది. మధుమతి వెళ్ళింది. అరే రాము పక్కన కూర్చోమ్మా. అటు కూర్చోమ్మా. మామగారే చెప్పారుగా కూర్చో. తెల్లబాబు అమ్మా కాని నోరెత్తనివ్వగా. బాగా తినమ్మా, కడుపు నిండా తిను. సిగ్గుపడకు. మాదేశ్. ఇందులో పులుసు ఉంది, వేసుకో, నేను ఇప్పుడే వస్తా. ఇదిగో తాగే. ఏయ్, ఊరగాయ ఎడితే నీళ్ళు ఇస్తున్నాడు చూడు. స్టమక్ పెయిన్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఏమిటి చూస్తున్నారా? ఇది ఇండియన్ ట్రెడిషన్. భర్త పళ్ళెంలో భార్య తింటాం సాంప్రదాయం. నువ్వు నేను వేరు వేరు కాదు, ఒకటేనని. ఇట్స్ సైన్ ఆఫ్ లవ్. సారీ, కొంచెం స్పీడ్ గా తిప్పాను. అయ్యయ్యో, ఏమిటి, ఏమైంది? ఉప్పు పడింది. అందుకే ఆత్రంగా తినకూడదు అంటారు. పోనీలే, నీకు వేరే పళ్ళెం పెడతాను. ఏమా మధు, వైష్ణవేది కనపడదే? రూములో రెస్ట్ తీసుకుంటుంది. ఏమిటమ్మా ఇది? నిన్ను చూస్తే వైష్ణవం చూడలేకపోతున్నాను, వైష్ణవం చూస్తే నిన్ను చూడలేకపోతున్నాను. ఇద్దరు కోటల్ని ఒక చోట ఉంచబెట్టి కళ్ళారా చూద్దాం అనుకుంటే వీలు కావట్లేదే. అబ్బో అంతే కదా, నేను వైష్ణవుని తీసుకొస్తాను. ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావు? వైషు రెస్ట్ తీసుకుంటుంది అంటున్నారుగా, నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తా? గో బ్యాక్. ఏంటి రాము, ఒక మామగారు ఇద్దరు కోడలని ఒకేసారి చూడాలనుకుంటున్నారు, ఇందులో తప్పే ఉంది? జూను, తప్పేం లేదు. ఏంటి అర్జెంట్? రండి చెప్తాను. ఇవాళ సాయంకాలం మధు వైష్ణవి మీ ముందు కలిసి పాడతారు. పాడటం అంటే ఆడతారు కూడా. ఓకే? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే నేను అమెరికా నుంచి తీసుకొచ్చిన రియల్ టైమ్ యానిమేషన్ కంప్యూటర్. సరే. ఇందులో వైష్ణవ రూపాన్ని ఫిట్ చేసి ఉంచాను. ఈ వైర్లు నా కదలికలన్నీ కంప్యూటర్ కి పంపుతాయి. ఇప్పుడు నేను ఏదైతే చేస్తానో అవన్నీ కంప్యూటర్ లో ఉన్న వైష్ణవి కూడా చేస్తుంది. ఇది ప్రొజెక్టర్ మూలంగా నిజమైన వైష్ణవిలా స్టేజ్ మీదకి తీసుకొస్తాను. ఓకే, డోంట్ వరీ, బీ హ్యాపీ. ధిమ్